సైదాబాద్లో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో మానవతా సేవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. వృద్ధుల సమితి అధ్యక్షులు మొహమ్మద్ జియావుద్దీన్ నాయకత్వంలో కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు కోటి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఉన్న రోగులను పరామర్శించారు. అనంతరం వారికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవ సేవను మాధవ ధ్యేయంగా భావిస్తూ అనేక మంది కమ్యూనిటీ వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్లు వృద్ధుల సమితి అధ్యక్షులు మొహమ్మద్ జియావుద్దీన్ తెలిపారు. పట్టణంలో ఈ తరహా మానవతా సేవ, శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరినీ ప్రేమించు, ఎవ్వరిని ద్వేషించకు అనే నినాదంతో మానవత్వం, పరమత సహనం, శాంతి, సేవ వంటి ఇస్లాంను ప్రపంచానికి పరిచయం చేస్తుందని అన్నారు. एक मिनट चलो एक दे दो चलो थोड़ा ओके भाई जरा राइट सलीम भाई आप भी बात देना। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। అహ్మదియా ముస్లిం కమ్యూనిటీలో భాగమైన మజ్లిస్ అన్సారుల్లా తరఫున ఈరోజు పండ్లు మరియు బ్లాంకెట్ పంపిణీ అనేది జరిగినది. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఇలాంటి కార్యక్రమాలు 210 దేశాలలో చేస్తూ ఉంటుంది. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గరికైతే మనము వారి మంచి చేయగలుగుతామో వారి గురించి మంచి చేయాలన్న ఉద్దేశంతో లవ్ ఫర్ ఆల్ హేటెడ్ ఫర్ నాన్ అన్న నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈఎన్టీ హాస్పిటల్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మనం అనేది బ్లాంకెట్స్ మరియు పండ్లు పంపిణీ చేశాము. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ 1889లో హజరత్ మిర్జా గులాం అహ్మద్ కాదియానీ అలీహిస్సలాతువస్సలాం గారి ద్వారా ఇది స్థాపించబడినది. మిర్జా గులాం అహ్మద్ కాదియానీ గారు ఈ మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా ఎప్పుడైతే ముస్లింలు తప్పుదారిలోకి వెళ్తారో అప్పుడు వారిని సరిచేయడానికి ఒక ఇమాం మెహదీ మసీహ్ మౌద్ గారు వస్తారని మొహమ్మద్ ప్రవక్త గారు 1500 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని పూర్తి చేయడం కొరకు మిర్జా గులాం అహ్మద్ కాదియానీ గారు వచ్చారు. వారిని నమ్మే జమాతే ఈ అహ్మదియా ముస్లిం జమాత్. Assalamu alaikum warahmatullahi wabarakatuh. Today the elderly organization of the Ahmadiyya Muslim Community Hyderabad has organized a relief program in the ENT hospital which is located in the Koti. It is a government hospital. So the organization has distributed about 250 blankets and fruit packets to about 250 patients. And such kind of humanitarian activities are being conducted by the Ahmadiyya Muslim community on a regular basis from the youth organization as well as from the elderly organization in numerous hospitals, as well as the community also organizes numerous blood donation events and humanitarian activities. So we believe apart from the prayers, so we carry out the humanitarian efforts to a wider range of through our activities to convey our message of peace, love and harmony. So we basically try to convey the message of the head of the Ahmadiyya Muslim community, Hazrat Mirza Masroor Ahmad, who is recognized as a champion of the world peace and harmony.